ఈరోజు మా కిచెన్ రూమ్లోకి స్వాగతం. ఈరోజు బీరకాయ టమాటా కర్రీ చేస్తున్నాను. ముందుగా రెసిపీ చూపిస్తాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, పోపు దినుసులు, కరివేపాకు, టమాటా. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీరకాయ. ఓకేనా ఫ్రెండ్స్, బీరకాయ కర్రీ. ముందు తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాం, కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత పోపు కొంచెం ఇది అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ రావాలి. ఆ తర్వాత బీరకాయలు వేసుకున్నాం. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిందే. ముందు సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి ఫ్రెండ్స్ ఆనియన్స్. ఇప్పుడు పసుపు యాడ్ చేద్దాం మనం. ఆ తర్వాత ఇంట్లో చేసింది పొడి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు 3 మిక్స్ చేసి వేపేసి బాగా ఇంట్లో మిక్స్ చేశాను ఫ్రెండ్స్ పౌడరు. ఇది 1.5 స్పూన్ వేసేద్దాం. ఆ తర్వాత కొద్దిగా మిక్స్ చేసి టమాటా కూడా వేసేద్దాం ఫ్రెండ్స్. ముందు టమాటా వేద్దాం. టమాటా కొంచెం మగ్గిన తర్వాత బీరకాయలు వేద్దాం ఫ్రెండ్స్. మనం విలేజ్ టైప్లో చేస్తున్నాం ఫ్రెండ్స్, అందుకని కారం యాడ్ చేయట్లేదు. పచ్చిమిరపకాయలతోనే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా బీరకాయ, బెండకాయ పచ్చిమిరపకాయలతో చేయండి. నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. విలేజ్ టైప్లో చేస్తున్నాం కాబట్టి మనం కారం యాడ్ చేయట్లేదు. కారం కంటే పచ్చిమిరపకాయల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బీరకాయలు యాడ్ చేద్దాము. టమాటాలు చూడండి మగ్గిపోయినాయి, ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి టమాటాలు. మనం ఇప్పుడు బీరకాయలు యాడ్ చేసేద్దాం. ఇది వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇందులోనే ఉడికిపోతుంది. బీరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందులోనే ఉడికిపోతుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. అలా మూతేసేద్దాం, కొంచెం మగ్గనివ్వండి. పక్కన వచ్చేసి చూడండి ములక్కాయ కోడిగుడ్డు కర్రీ. పక్కన ములక్కాయ కోడిగుడ్డు కర్రీ చేశాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు లాంగ్ అయిపోతుందని వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఆపేద్దాము. తర్వాత బీరకాయ చూడండి ఫ్రెండ్స్, మనం ఇందులో వాటర్ యాడ్ చేయలేదు కానీ ఎంత వాటర్ వచ్చిందో చూడండి. మనం బీరకాయలో వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ అలాగే ఉడికిపోతుంది. మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకా కాసేపు మగ్గితే ఆల్మోస్ట్ ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఇంకిపోతే అయిపోయినట్టే. పక్కనేమో రాగి జావ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, డైలీ మార్నింగ్ రాగి జావే తాగుతాం మేము. టిఫిన్లు వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే వేడి చేస్తుంది కదా. పైగా ఇప్పుడు రాగి జావ హెల్త్కి చాలా మంచిది అంటారు కాబట్టి మీరు కూడా వీలుంటే రాగి జావ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. చూసుకోండి, బీరకాయ కర్రీ రెడీ. కొత్తిమీర వేసి దించేయడమే. చూడండి ఫ్రెండ్స్, మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇందులోనే ఈ బీరకాయ వాటర్లోనే ఉడికిపోయింది. మనం ఇంకే కొత్తిమీర యాడ్ చేసేసి దించేయడమే. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందో మీకు టేస్ట్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ, కంప్లీట్ అయిపోయింది. గ్యాస్ స్టవ్ ఆపేద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే
ఏం కర్రీ వండాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను కంపల్సరీ ఆ కర్రీ మీకు కంపల్సరీ చూపిస్తాను. పక్కన రాగి జావ కూడా అయిపోయింది, ఇప్పుడు తాగేద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమేమి కర్రీలు వండాలో. నేను కంపల్సరీ మీకు ఆ రెసిపీ పోస్ట్ చేసి పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.